యుక్రెయిన్పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ యుక్రెయిన్లోని జపోరిజియాపై రష్యా క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లతో దాడి జరిపింది. సరోవాద్ ప్రాంతంలోని ఇంధనం నిల్వ చేసే డిపోపై యుక్రెయిన్ డ్రోన్లు దాడి చేయగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిని రష్యా కూడా ధృవీకరించింది. కస్క్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎదురుదాడులతో తాము గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా భూభాగంపై బఫర్ జోన్ను సృష్టించి ఆ దేశానికి చెందిన మిలిటరీ ఆస్తులను ధ్వంసం చేశామని ప్రకటించారు. శత్రు సైన్యంలో 38,000 మంది చనిపోయారని వెల్లడించారు. వారిలో 15,000 మంది రష్యా సైనికులు ఉన్నట్లు గుర్తించారు. రష్యా సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ఇప్పటికే జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు యుక్రెయిన్లోని పొక్రోవ్స్కా ప్రాంతంలో ప్రస్తుతం పోరు తీవ్రంగా సాగుతుంది. ఖర్కివ్, సుమి ప్రాంతంలోని గ్రామాలపై గైడెడ్ బాంబులను రష్యా ప్రయోగిస్తుంది. గత 24 గంటల్లో 540 మంది యుక్రెయిన్ సైనికులను హతమార్చింది. యుక్రెయిన్ ప్రయోగించిన 8 అమెరికా క్షిపణులు, 72 డ్రోన్లను రష్యా గగనతల వ్యవస్థ కూల్చేసింది. ఇదిలా ఉండగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుడు ట్రంప్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ను యుక్రెయిన్ పర్యటనకు పంపేందుకు సిద్ధమయ్యారు. కానీ పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతున్నందున ఆయన పర్యటన వాయిదా పడింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కీత్ కెల్లాగ్ పర్యటనను అందరూ చాలా కీలకంగా భావిస్తున్నారు. యుక్రెయిన్, రష్యా మధ్య 3 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.